మనకి ఉన్న స్ట్రాంగెస్ట్ సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు చెప్తున్నాను. ఖచ్చితంగా ఇదంతా కూడా కరెక్ట్ అవుతుంది. లేదు అంటే నువ్వు చెప్పావు ఇది అవ్వలేదని మీరు కామెంట్ చేసుకోవచ్చు. అంత ఛాలెంజ్ చేయగలుగుతాను నేను. అంత పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇది. అయితే మీరే కనుక హౌస్మేట్ అయితే ఎవరు నామినేట్ చేస్తారో ఫస్ట్ కామెంట్ వేసేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. మిస్ అవ్వకుండా వేయండి కామెంట్. మేము ఎప్పుడు లైక్ చేయమంటలా, సబ్స్క్రైబ్ చేయమంటలా, షేర్ చేయమంటలా ఏం అడగట్లేదు. ఎప్పుడు కామెంట్ అడుగుతున్నాం అంతే. దయచేసి మీరు హౌస్లో ఉన్న హౌస్మేట్ మీరైతే, రితిక అమ్మాయి వెళ్ళిపోయింది కాబట్టి శ్రేష్ఠి వర్మ, ఉన్న 14 మందిలో మీరైతే ఎవరు నామినేట్ చేస్తారు, ఎందుకు నామినేట్ చేస్తారో కామెంట్ చేయండి. ఇప్పుడు జరిగినటువంటి నామినేషన్స్ రీసెంట్గా జరిగాయి. అయితే ఆ లిస్టులు మనం ఆడుకుందాం. మనీష్ వచ్చేసి రీతు వర్మని నామినేట్ చేశాడు, భరణిని కూడా నామినేట్ చేశాడు మనీష్. దానికి రీజన్స్ అయితే మనకు ఎగ్జాక్ట్గా తెలియదు, పక్కాగా నామినేషన్ అయితే జరిగింది. వీళ్ళిద్దరిని మనీష్ నామినేట్ చేశాడు. తర్వాత రాము రాథోడ్ ఉన్నాడు కదా, తను మాస్క్ మ్యాన్ హరీష్ని నామినేట్ చేశాడు. పవన్ కళ్యాణ్, సోల్జర్ పవన్ కళ్యాణ్ కూడా నామినేట్ చేశాడు. పియా శెట్టి వచ్చేసి ఫ్లోరా సైని నామినేట్ చేసింది, భరణిని నామినేట్ చేసింది. రీతు చౌదరి వచ్చేసి భరణిని నామినేట్ చేసింది, ఫ్లోరా సైనిని నామినేట్ చేసింది. తర్వాత తనూజ వచ్చేసి ఫ్లోరా సైనిని నామినేట్ చేసింది, హరీష్ని కూడా నామినేట్ చేసింది. డీమన్ పవన్ వచ్చేసి హరీష్ని నామినేట్ చేశాడు, అంటే మాస్క్ మ్యాన్ని డీమన్ పవన్ తన ఓనర్స్ లిస్ట్లో అతన్నే నామినేట్ చేశాడు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఎవరినైనా నామినేట్ చేయొచ్చు అని పెట్టినట్టున్నారు. మొన్న వీళ్ళు వాళ్ళనే పెట్టారు. ఎస్పెషల్లీ ఓనర్స్కి ఎక్కువ అవకాశం ఉండింది, ఇప్పుడు ఏమో మరి మిక్స్ అనుకుంటా. సో ఇక్కడ సుమన్ శెట్టి మనీష్ని నామినేట్ చేశాడు, ప్రియాని నామినేట్ చేశాడు. మిగతా వాళ్ళు మాత్రం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వరకు ఉన్న వాటిలో మనీష్, రీతుని, భరణి టెనెంట్స్ని చేశాడు ఓనర్. రాము రాథోడ్ వచ్చేసి హరీష్, కళ్యాణ్ టెనెంట్ అయ్యి ఓనర్స్ని చేశాడు. ప్రియా శెట్టి, ఫ్లోరా, భరణి టెనెంట్స్ని చేసింది ఓనరు. రీతు చౌదరి వచ్చేసి భరణిని, ఫ్లోరాని చేసింది. తను టెనెంట్ అయ్యి ఉండి ఇద్దరు టెనెంట్స్ని చేసింది. తనుజ గౌడ వచ్చేసి ఫ్లోరాని, హరీష్ని చేసింది. అంటే ఒక టెనెంట్ని ఒక ఓనర్ని చేసింది, తనేమో టెనెంట్. అంటే మిక్స్డ్గా ఇచ్చేసారు, అందరినీ ఓపెన్ చేసి ఇచ్చేసారేమో అనిపించింది నాకు. మరి లోపల ఏం జరిగిందో మనకు తెలియదు, ఏ రకంగా నామినేషన్స్ ఘట్టం జరిగిందో మనకేం తెలియదు. సో డీమన్ పవన్ వచ్చేసి హరీష్ని, ఫ్లోరాని చేశాడు. తాను ఓనర్ అయ్యి ఉండి తన ఓనర్ని చేశాడు. ఫ్లోరా సైని టెనెంట్ని చేశాడు. సుమన్ శెట్టి ఈజ్ ఎ టెనెంట్, మనీష్ ఓనరు చేశాడు, ఓనర్ని ప్రియాని చేశాడు సుమన్ శెట్టి. అయితే ఆ తర్వాత వర్షం పడింది బాగా గట్టిగా. అంటే నిన్న రాత్రి కదా, ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తుంది సెప్టెంబర్ 15వ తారీఖు మధ్యాహ్నం అబ్బా. అంటే సెప్టెంబర్ 14 జరిగిందంతా మనకి ఇవాళ నైట్ ఇవాళ అన్నట్టుగా చూపిస్తారు. డిఫర్డ్ ఎడిటింగ్ అంటే అదే, ఇవాళ అన్నట్టుగా నిన్నటిదంతా చూపిస్తారు. సో నిన్న నైట్ బాగా వర్షం పడింది హైదరాబాద్లో. ఆ దెబ్బకి నామినేషన్స్ మధ్యలో బాగా వర్షం పడింది. సో నామినేషన్స్ చాలాసేపు పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. బయట చేస్తారు కదా ఓపెన్ బేస్లో, సో అందువల్ల బాగా వర్షం పడింది. తర్వాత లోపలికి మార్చారు, ఇది జరిగింది. అదైతే ఇన్ఫో లేదు, బట్ వర్షం వల్ల చాలాసేపు ఆగింది. ఆ తర్వాత శ్రీజ స్టార్ట్ అయింది నామినేషన్. తను హరీష్ని, భరణిని చేసింది. శ్రీజ ఈజ్ ఓనర్, హరీష్ని నామినేట్ చేసింది, భరణిని నామినేట్ చేసింది తను. సోల్జర్ పవన్ కళ్యాణ్ వచ్చేసి భరణిని నామినేట్ చేశాడు, హరీష్ని నామినేట్ చేశాడు. సోల్జర్ పవన్ కళ్యాణ్ హౌస్కి అతను ఓనరు, బట్ భరణిని నామినేట్ చేసి హరీష్ అనే ఒక ఓనర్ని కూడా నామినేట్ చేసి భరణి టెనెంట్. ఫ్లోరా సైని వచ్చేసి తనూజ గౌడని నామినేట్ చేసింది, డీమన్ పవన్ నామినేట్ చేసింది. ఒక ఓనర్, ఒక టెనెంట్ని ఒక ఓనర్ని నామినేట్ చేసింది. హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్ ఎవరు నామినేట్ చేస్తాడని చాలా ఎక్స్క్లూజివ్గా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అతను భరణిని నామినేట్ చేశాడు, టెనెంట్ని. ఇమాన్యుయల్ టెనెంట్ని ఇతను నామినేట్ చేశాడు. రీతు చౌదరి వచ్చేసి భరణిని నామినేట్ చేసింది. ఫ్లోరా సైని తను కూడా ఇద్దరు టెనెంట్స్ని నామినేట్ చేసింది. హరీష్ కూడా ఇద్దరు టెనెంట్స్ని నామినేట్ చేశాడు. రీతు కూడా ఇద్దరు టెనెంట్స్ నామినేట్ చేసింది. ఇది నామినేషన్కి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి లిస్టు. సో ఓవరాల్గా నామినేట్ అయిన వాళ్ళు ఎవర్రా అయ్యా అంటే రీతు, భరణి, మాస్క్ మ్యాన్, పవన్ కళ్యాణ్ అందరూ అయిపోయినట్టున్నారు. ఫ్లోరా సైని, హరీష్, మాస్క్ మ్యాను, మనీష్ అయ్యాడు, ప్రియా శెట్టి అయింది, తర్వాత డీమన్ పవన్ అయ్యాడు, తనూజ గౌడ అయింది. సో సుమన్ శెట్టిని మాత్రం ఎవరు నామినేట్ చేయాల, ఎందుకో. రాము రాథోడ్ని ఎవరు నామినేట్ చేయాల. ప్రియాని నామినేట్ చేశాడు సుమన్ శెట్టి. సో క్యాప్టెన్ కాబట్టి సంజనాని చేయరు. వీళ్ళు ముగ్గురు కాకుండా మిగతా అందరూ నామినేట్. శ్రీజన్ చేయాల, శ్రీజన్ చేయాల. పవన్ కళ్యాణ్ నామినేట్ చేశాడు ఆల్రెడీ, హరీష్ సారీ రాము చేశాడు. సో సోల్జర్ని చేసేసారు. శ్రీజ అండ్ రాము రాథోడ్ అండ్ సంజన తప్ప సుమన్ శెట్టి, ఈ నలుగురు తప్ప అందరూ నామినేట్ అయినట్టు అనిపిస్తుంది. అంటే 10 మంది నామినేట్ అనిపిస్తుంది హౌస్లో. నా లెక్క తప్ప అయితే మీరు కామెంట్ చేయండి. బట్ కాంబినేషన్స్ అయితే ఇది ఉండబోతోంది. మీరైతే కనుక హౌస్లో ఉండి మీరే ఇన్మేట్ అయితే వీళ్ళలాగా మీరు కూడా నామినేట్ చేస్తారా, ఇంకెవరినైనా నామినేట్ చేస్తారా? మిగిలిపోయిన నలుగురిలో ఒకవేళ సంజనాని కూడా నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సంజన, సుమన్ శెట్టి, ఇందాక ఇద్దరు పేర్లు అనుకున్నాం కదా, ఈ నలుగురిలో ఎవరిని మీరు నామినేట్ చేసే ఛాన్స్ ఉందో కామెంట్ చేయండి.